ఇవాళే కదా మనోహరుడి విజయోత్సవం. అవును, ఏ మీరు ఆ మహోత్సవం చూసి అక్కడ ఆనందిస్తూ ఉంటే ఏడుస్తూ నేను బందికానలో పడుండాల్సిందేగా. అదేమిటి, మనోహరుడి విజయోత్సవం నీకు ఆనందమే కదా? అయితే మీతో పాటు దర్బారుకి నేను రావచ్చున్నమాటే. చెప్పరే, ఎందుకులండి మీకంత భయం? అయితే తీరా మీరు తీసుకెళ్లటం, అక్కడ 10 మంది కాదనడం. మా మాట కాదని వాడేవు, నిన్ను మా వెంటే తీసుకువెళ్తాం. తీసుకెళ్లి తీరా మూల కూర్చోమంటే కాదు, మాతో సరిసమానమైన గౌరవ స్థానాల్లోనే. ఈ వజ్రసింహాసనం మీద వసంతసేన మహారాజు మర్చిపోయింది. మహామంత్రి, ఏమిటి కళ్ళలో? ఏమిటి మహామంత్రి? మహారాణి ఉండవలసిన స్థానంలో ఈ మాయలాడి. యువరాజు మనోహరుడు చూస్తే జ్ఞాపకం ఉందా నాయన? ఈ పుష్పమాలికను విజయశాలి వై వచ్చినప్పుడు అలంకరించమన్నావు కదూ? విజయమాలిక నీకెంతున్నా? అమ్మగారి అవును మనోహర. అమ్మా, అంత రక్తపాతంతో ఆ నవరత్న సింహాసనం తిరిగి సంపాదించింది దిక్కుమాలి నా కుక్క అనుభవించడానిక? అమ్మా, ఇంత కఠినంగా నా చేతులు ఎందుకు కట్టిపడేశావు? ఆ నిండు దర్బారులో ఈ అవమానమంతా సహించి ఊరుకోవటమేనా నీ కుమారుని విజయానికి ఫలితం? శాంతించు నాయన. ఇదిగో విజయలక్ష్మి, నీ వీరకృత్యానికి ఇదే ఫలితం. ఇంతకన్నా ఏం కావాలి? వసంత, వసంత, ఎక్కడా? వసంత, ఎక్కడా? వసంత, ఎక్కడయ్యా? వసంత, వసంత. ఈ మందు తాగు, తాగు. ఏ వైద్యుడా, ఈ మందు పేరేమిటి? పేరులో ఏముందయ్యా? పిచ్చి మందు. పిచ్చి మందా? అంటే ఇది పిచ్చిని పోగొట్టేదా రాబట్టేదా? పోగొట్టేది కాబట్టే ఇది ప్రత్యేకంగా నీకోసం చాలా మిస్సి, సఫేద్ మిస్సి, అల్లం, బెల్లం, తేనె అన్నీ కలిపి కల్వాన్నేసి కలకండతో మర్దించాడు. అయితే కట్టిగా చేయదన్నమాట. అబ్బే, పచ్చిమిర్చి కూడా ఓ పలం కలిపాను, అందువల్ల కాస్త తప్పగా ఉప్పగా ఉంటుంది. ఇంతకు ఈ మందు నాకా నీకా? సచ్చావా సచ్చావా సచ్చావా? వైద్యులు వారు, అసలు నాకేం రోగం రా?
ఏం రోగం లేదు మాయ రోగం. అట్లా చెప్పు. మరందరూ నాకు పిచ్చి పిచ్చి అంటారే. ఏమి కదా తిన్నావా? రోగం కాదుట్రా, మాయ రోగంట. ఇందులోనూ మూలికా శక్తి క్రమంగా ఆవిరిలో కలిసిపోతుంది. అయితే నా ప్రతీకార ప్రయత్నం అంతా భయపడదు, ఇందులో నూతన శక్తిని దీపింపజేస్తారు. అంతేకాదు, నేడే అమరత్వం కూడా సాధిస్తారు. వసంతి, అనుకోవద్దు. నిన్ను చిత్రహింస చేస్తాను. ఈ కాటుకళ్ళు గోరికలతో పెకిలించి వేస్తాను. బళ్ళంతో ఈ గుండె చేసి ఆ రక్త ప్రవాహం గురుదేవా, గురుదేవా. వర్మ, ఇదే నా కడపటి. తొందరపడకు, శాంతం వహించు. మనోహరుడి సహకారంతో నీ కార్యం సాధించు. నేను నేను గురుదేవా, అదే నాన్న, మా అమ్మ పేరు వసంత, నా పేరు వసంతుడు. మా ఇద్దరి పేరు జరిగే ఉత్సవం కాబట్టే వసంతోత్సవం, మహా ఉత్సవం, వసంతోత్సవం. వసంతోత్సవానికి మనం కూడా వెళ్ళొద్దు? మనోహర, విజయ్తో కూడా ఉత్సవానికి వెళ్ళిరా నాయన. వెళ్ళిరా నాయన, వెళ్ళు. ఎప్పటికీ మీ ప్రేమ అలాగే ఉంటుంది కదా. ఏమీ లేదు. తండ్రి పోలిక వచ్చి తమరు ఏ వసంత సేననైనా దాని పేరెత్త వంచకి తల్లిగారు అలంకరింపవలసిన రత్నసింహాసనాన్ని తానాక్రమించింది. ఆ మాయలాడిని నేల వేసి కాల రాయకుంటే నేను మనోహరుణ్ణి కాను. ఏమిటిది? నా చేయి నలగదు పేసే వదిన. వసంత, ఇక్కడెందుకు దాక్కున్నా? దాగ్గోను మరి.
అందమైన ఆడవాళ్ళంతా నీళ్లతో పూలతో పూలతో నీళ్లతో తరిమి తరిమి కొడుతుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావే? భలే ధైర్యశాలి. సందేహం లేదు కురుడా, సందేహం లేదు. నవ్వండి నవ్వండి. నువ్వు నవ్వు వదినా, నవ్వు. వసంత, చూడమ్మా, అన్నయ్య వదిన నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుతారు. నవ్వరు. పనికి మారిన పాండ్యుల పిల్లని కట్టుకున్నందుకు అతన్ని, తండ్రిని చంపిన పగవాణ్ణి పెళ్ళానందుకు ఆవిడ్ని చూసి లోకమంతా పగలపడి నవ్వుతూనే ఉంది. సిగ్గు లేకపోతే సరి. అది కాదమ్మా, అన్నయ్య చెప్పాడు నిన్నే నేల వేసి కాడ రాస్తాట. అవునా వదినా? మహా కొమ్ములు తిరిగిన వాళ్ళకే చేత కాలేదు. ఈ కులటా పుత్రుడేనా? నా మాట విను. నన్ను ఆపకండి. మనోహర విను. మనోహర ప్రమాణం. ఏనా హద్దు మీరిపోయావు. మహారాజా, నోర్మై. అమ్మా అమ్మా అమ్మా, యుద్ధరంగంలో భయంకరమైన బల్లెపోట్లను భరించాను. కానీ ఆ కోట కూసే కారు కూతలు సహించలేకుండా ఉన్నాను. శక్తి ఉండి కూడా దానికి తగిన శాస్తి చేయడానికి స్వాతంత్ర్యం లేక నీ దగ్గరికి పరిగెత్తుకుని రావాల్సి వచ్చింది. అమ్మా, ఇక నాకు నీ ప్రమాణ బంధం నుంచి మోక్షమే లేదా? ఎల్లకాలం ఆ కుల్ట ఆటలేదా సాగవలసిందేనా? నాయన, ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? ఏముంది? అభిమానం, ఆత్మగౌరవం అంతా మంట గడిచిపోయింది. నా వీర విక్రమం అంతా ఆ వ్యభిచారి మోసకారి ముందు కాసు కొరగాకుండా పోయింది. తల్లి, ఇకనైనా నీ ప్రమాణం ఉపసంహరించుకో. నాయన, నీ ప్రమాణాన్ని నీవే ఉల్లంఘనం చేస్తావా? ప్రమాణం? వీరాధి వీరుడు తిరిగి పందై ఒక విలయానికి లొంగిపోవాలి, అంతేనా? నేను ఈ ప్రమాణాన్ని ఎంత మాత్రం పాటించను. రాజు కుటుంబం అంతా ఇంత అవమానం పాలవుతూ ఉంటే ఇంకా ప్రమాణం అంటారు.